దుర్మార్గుడా, నీచుడా, ఆపరా, దుష్టుడా. బాబా అయ్యో అమ్మో ఒక్క నిమిషం అలసరికి ఉన్న బట్టలు కూడా ఊడిపోయింది. హిస్టీరియా మండో ఉండు ఉండు అమ్మోరి హిస్టీరియా తగలబడు. ఓరి దురిత కార్య నిర్వహణ దురీనా, దుష్ట సాంగత్య పారిన దుశ్శాసన. నా గుడ్డలిప్పుతావరా? నా చెప్ప పగిలింది, నేను ఎప్పుడు తీయట్లేదే, కడుతున్నా. కౌరవ బచ్చ, ఏక వస్త్రనైన నన్ను సభకు ఈడ్చుకు వచ్చి వివస్తరణ చేసి కాదందువా? నా భర్త వాయునందనుడు నీ వీపు నా భీమసేనుడు ఎక్కడా? నా అర్జునుడు ఎక్కడా? నకుల సహదేవులారా, నా పతులు ఎక్కడా? నేనేనే నీ పతిని, సన్నాసిని. నువ్వు నా పతి చొక్కా పైకెత్తు. అయ్యో ఏమైందా నీకు? జ్వరం వచ్చింది సార్. నీకు జ్వరం వచ్చిందంటే ప్రపంచంలో ఎవడైనా నమ్ముతాడా? ఇంకేంటి కంప్లైంట్స్? ఆకలేట్లేదు సార్. ఆహా, మహానుభావ, భగవంతుడా, ఎంత మంచి పని చేసావయ్యా. భారతదేశాన్ని నీ భారీ కష్టాల నుంచి కాపాడావా. సరే, నోరు తెరు. పేషెంట్ చావు బతుకులో ఉంటాను. నోరు తెరు. బావా, నేను బావా నీ అక్క మొగుణ్ణి, సన్నాసిని. నువ్వా బావా? అక్క ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు బావా? పాండవ వనవాసం సినిమా కేబుల్ టీవీలో చూస్తుంటే దీనికి ద్రౌపది దయ్యం పట్టుకుంది. గుడ్డలు పొదీసుకుని నన్ను పట్టుకుని దుర్యోధన దుశ్శాసన అంటూ పిచ్చ కొట్టుడు కొట్టి తరివేసింది బావా. కొట్టదయ్యా, అసలు నీకు బుద్ధి ఉందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను దానికి ఎమోషనల్ సినిమాలు చూపించొద్దని? మొన్నటికి మొన్న సతీష్ అక్బాయ్ సినిమా చూసి పంటరిపడ వెళ్ళిపోయిందా? భజన చేసుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలి కదయ్యా. మొన్న ఏం చేసింది? కర్తవ్య సినిమా చూసి నేనే విజయశాంతిని ఈ లాఠీ తీసుకుని నీ డ్రెస్ వేసుకుని వీధిలో పడిందా? పునరీకాక్ష ఇలా తన్నులు తింటూ తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలయ్యా. ఎవరి కోసం తెచ్చుకుంటావు? నువ్వు నోట్లోంచి థర్మామీటర్ నీకు. అసలు నీకు బుద్ధి ఉందా? దానికి కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు ఇచ్చావు? ముద్దు ముచ్చట్లు ఎలాగూ లేవు, కనీసం కేబుల్ కనెక్షన్ అన్నా ఇప్పించమని ఏడుస్తుంటే ఇప్పించాను. ఎమోషనల్ సీన్స్ చూడద్దే అని మొత్తుకుంటే చూసింది. ఇప్పుడు పంచపాండవులు కావాలని పట్టుబట్టి కూర్చుంది. స్వయంగా దానికి 5 మొగుళ్ళని నేనెక్కడ తెచ్చి చూపించకపోతే దాని పిచ్చి ముదురుతుంది. ఎలాగైనా సరే పాండవులు లాంటి వాళ్ళని పట్టుకొస్తే తప్ప దాని రోగం నయం అవ్వదు. సార్, థర్మామీటర్ తీస్తారా? ఏది మింగావా? చెవులో పెట్టారు సార్. చెవులో పెట్టానా? వెరీ గుడ్. దాన్ని తీసి ఎక్కడో తోట పెట్టుకుని ఆ గదిలో పడుకోపో. వంట చేసేటప్పుడు నీ నగలెందుకక్క? పుట్టిన దగ్గర నుంచి శుక్రవారం పూట ఒంటి నిండా నగలు పెట్టుకోవడం మాకు అలవాటు. కొంచెం కూర కలుపు. హలో నాయుడు గురు, మీ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్. ఏదన్నయ్య, నాకు చూపించవా? అయ్యో, ఈ ఫోటోలో నా కూతురేది? ఇందులో మిస్ అయినా నేను చిన్న మావయ్య సెపరేట్ గా దిగిన ఫోటో ఉందమ్మా, చూడు. ఈ ఫోటోస్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నీ బుర్రని ఏవో పురుగులు తొలుస్తున్నట్టు అనిపిస్తోంది. అది కాదండి, మీరు ఒకసారి మా పెద్ద నీ అన్నయ్యకి ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. ఆయన మనమేం చెప్పక్కర్లేదు. అవి వడియాలు, ఇది ఆవకాయ పచ్చడి. పర్వాలేదు మై ఫ్రెండ్, నెలకోసారి తిను. మంట నషాలానికి ఎక్కగానే ఈ నాయుడు గారి కుటుంబం గుర్తుకొస్తుంది. ఓకే మై ఫ్రెండ్, నీకు అమెరికాలో కంప్యూటర్ ట్రైనింగ్ సీట్ కోసం నేను ట్రై చేస్తాను. నమస్తే నాయుడు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. చంద్రం, నువ్వు కూడా ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి సాగనంపరా. అలాగే అన్నయ్య. కమా. థ్యాంక్ యూ. ఇలాంటి విషయాల్లో మగవాళ్ళని సలహాలు అడగకూడదు వదినా, మనమే దూసుకుపోవాలి. ఎలాగో చంద్రన్ చదువు పూర్తయిపోయింది కదా, రేపు డిగ్రీ తీసుకొచ్చే రోజున పురోహితుని పిలిపించి ముహూర్తం పెట్టించాయి, పని అయిపోతుంది. అయ్యా, ఒక్కసారి ఈ పేపర్ చూడండి. అంత విశేషం ఏమిటండి? ఇదిగో, ఇతను గుర్తుపట్టారా మీరు? భక్తవత్సలం 18 ఏళ్ల క్రితం ఊరు విడిచి వెళ్ళిపోయిన మీ ప్రాణ స్నేహితుడు. ఆ పైన ఉన్నది ఆయన కూతురు. అమెరికాలో చదివి ఇండియా వస్తోంది. భక్తవత్సలం గారు ఊరు వదిలి వెళ్ళిపోయిన రోజు నాకు ఇంకా జ్ఞాపకం ఉందయ్యా. దండం పెడతాను, ఆయన్ని కాపాడండి. ఆగండి, ఆగండి, అతను అరెస్ట్ చేయండి.
ఫండ్ కంపెనీ పెట్టి మా డబ్బు దోచుకున్నాడండి. మా డబ్బు మాకు ఇప్పించండి. డబ్బు ఎలాగో రాదు, కాళ్ళు చేతులు విరగొట్టండి. ఆగండి, ఆగండి, ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, నాయుడు గారు, ఈ చీటింగ్ కేసు అండి. వాళ్ళ డబ్బు ఎంత? అందరిది కలిసి 5 లక్షలండి. డిక్సిల్ గారు, అయ్యా 5 లక్షలు వాళ్ళకి పంచండి. రండి అయ్యా, మీరంతా ఇటు రండి. ముందు నా స్నేహితుల సంఖ్యలు తీయండి. స్నేహితుడు ఉండాల్సిన స్థానం అది కాదురా, ఇది. ఒరే భక్త, మగవాడు ఇంటికి వస్తే అమ్మ కడుపు వెతుకుతుంది, భార్య జేబు వెతుకుతుంది, స్నేహితుడు కళ్ళు వెతుకుతాడు. ఆ కంటిలో కష్టం ఉందో సుఖం ఉందో వాడు చెప్పడు, అనే తెలుసుకుని సహాయం చేయాలి. అదేరా నిజమైన స్నేహం. ఇంత అవమానం జరిగాక ఈ ఊళ్ళో బతకలేదు. ఊరు బయట ఉన్న నీ పొలంలో పెదపాలేరుగా ఉంటాను. చచ్చా, నీకా కర్మ ఏమిట్రా? డిక్సిల్ గారు, ఈ డబ్బుతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టు. మా అయ్యగారు నిండు మనసుతో ఇచ్చారు. ఈసారి మీకు లాభాలు బాగా వస్తాయిలేండి. నీ నోటి చలవన కలిసి వచ్చి నేను కోటీశ్వరుడైతే నా చిట్టి తల్లిని నాయుడు గారింటి కోడలుగా చేస్తానయ్యా. తదాస్తు, తదాస్తు. అయ్యా, మీరు చేసిన సాయం గుర్తొచ్చిందా? సాయం కాదు, స్నేహం గుర్తుకొచ్చింది. చేసిన సాయం వల్ల స్నేహితుడు బాగుపడ్డందుకు మనసు ఆనందపడుతోంది. ఎలాగూ మన చంద్రంబాబు ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ పిల్ల ఫారెన్లోనే ఉంటుంది కనుక ఇద్దరికీ పెళ్లి చేసేస్తే నాయుడు గారి కుటుంబ ఖ్యాతి అమెరికా దాకా చేరుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నా ఏకైక కుమార్తె, నా మేనగోడ సౌండ్ బాగుందా లేదో అని. Shut up. థ్యాంక్ యూ. నా ఏకైక కుమార్తె కీర్తి పుట్టినరోజు. అయ్యా, మనం అడుగెట్టింది ఇంట్లోనా ఇంద్రభవనంలోనా? దీక్షితులు గారు, అయ్యా, ఆ రోజు మీరు అన్నట్టు ఓట్లు సంపాదించినట్టున్నాడు. హియర్ కమ్స్ కీర్తి, గివ్ హర్ బిగ్ హ్యాండ్. ఈ అమ్మాయి మన ఇంటి కోడలైతే కరెంట్ ఎక్కర్లేదండి, 1000 క్యాండిల్ బల్బులా వెలుగుతుంది. హాయ్ మామ్. హాయ్ డాడ్. బావా, ముందు ఓదాలా కొయ్యాలా? ఎక్కువ తక్కువ మాట్లాడితే ముందు నిన్ను కోస్తాడు. జర ముయ్యుండ్రి. ఆ పిల్లొచ్చిన సంధి చూస్తున్నా ఓ తెగరెచ్చిపోతున్నావు. అయ్యా, తమని గుర్తుపట్టినట్టు లేదండి. ఫ్రెండ్స్ అందరూ దగ్గరగా కృష్ణ నాయుడు, ఎన్నేళ్ళ కలుసుకున్నాము. రాయ్ బాబులు, ఆ మైకిలా తీసుకున్నా, ఫుల్ సౌండ్ లో చెప్పాలి నా స్నేహితుడి గురించి. డియర్ ఫ్రెండ్స్, కృష్ణమనాయుడు నేను ఒకే ఊళ్ళో ఒకే కంచంలో తిని పెరిగిన స్నేహితులు, పక్క పక్క. చూసి చిన్నతనంలో మేమిద్దరం గోలీకాయలు ఆడుకున్నామంటే నమ్మండి, ఈ రోజున నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కమాన్, నమస్కారం అండి. నమస్కారం. అమ్మాయి ఇక దీపాలంతే. అయ్యా, దీపాలు ఆర్పే ముందు దీపం వెలిగించే కోరిక ఒకటి కోరడానికి మా నాయుడు గారు ఇక్కడికి వచ్చారు. అది విని ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లం? ఎన్ని కోట్లు కావాలి చెప్పు నాయుడు. చచ్చా, ఆర్థికంగా నాకు లోటేమిట్రా? మన స్నేహం చిరకాలంగా నిలిచిపోవడానికి మా తమ్ముడు చంద్రానికి మీ అమ్మాయి కీర్తినిచ్చి పెళ్లి చేసే విషయం మాట్లాడడం. నా కూతురుతో నీ తమ్ముడికి పెళ్ళే? ఏ మ్యాన్, ఫేసుడు తిప్పు. ఏ ఊరు మంది? నువ్వు చిన్నపిల్లవమ్మా.
18 నుండి 19th బర్త్డే చేసుకుంటున్నాను, నేను చిన్న పిల్లనా? షిట్, అడగడానికి కూడా అర్హత కావాలి. అమెరికాలో చదువుకునొచ్చి నన్ను నీ ఇంటి కోడలుగా రమ్మంటావా? ఏంటి నీకేం తెలిసిన ఆయన గురించి మాట్లాడుతున్నావే? ఆయన ఎవరనుకుంటున్నావు? నీకు తెలీదమ్మా, ఇలాంటి వాళ్ళు ఇండియాలో చాలా మంది ఉంటారు. ఎవరైనా ఫారెన్ నుంచి మనీ సంపాదించుకుని వస్తే చాలు, ఇలాంటి పేవర్స్ గాలంతా మీ మదర్ రిలేషన్, మీ ఫాదర్ రిలేషన్, మీ గ్రాండ్ ఫాదర్ రిలేషన్ అనుకుంటూ ఎర్ర బస్ ఎక్కి వచ్చేస్తారు. అంత మాట అనకమ్మా, ఆయన కృష్ణాపురం మండలానికి దేవుడమ్మా. సో వాట్? విశ్వాసం చూపించే కుక్కల స్థానం వీధి గేటు దగ్గర, బెడ్రూమ్ లో కాదు. ఆ మాటకొస్తే మీ నాన్నే ఒకప్పుడు ఈ నాయుడు గారి దగ్గర కుక్కలాగే కాళ్ళ మీద పడి సాయం పొందాడు. Idiot! మా డాడీని డాగ్ అంటావా? నిన్ను అసలు తండ్రి లాంటి మనిషిని చెప్పుతో కొట్టినందుకు నీ కూతురు క్షమాపణ చెప్పమను. ఎందుకు చెప్పాలి? ఈ ఫంక్షన్కి రమ్మని నిన్ను నేను పిలిచానా? నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేస్తానని వాగ్దానం చేశానా? చేశావు. చెయ్యలేదు. ఏమండి? ఆ రోజు మీరు నార్మల్ న్యూయార్క్ లో మన బంధువుల రాకేష్ తో త్వరలో దాని పెళ్లి జరిపించబోతున్నాను. వాడు కోటీశ్వరుడి బిడ్డ. ఇలాంటి ముతక పంచిన వాడి తమ్ముడు కాదు. భక్తవత్సలం, 18 ఏళ్ల క్రితం నువ్వే వాగ్దానం చేసి ఎప్పుడూ మాట తప్పుతావా? 18 నిమిషాల క్రితం జరిగిన విషయమే గుర్తుండనంత బిజీ మెగా పారిశ్రామికవేత్తాను నేను. 18 ఏళ్ళ నాటి విషయం నాకే గుర్తుంటుంది. భక్తవత్సలం, అన్నం తినకపోతే చస్తాం, నీళ్లు తాగకపోతే చస్తాం, గాలి పీల్చకపోతే చస్తాం, కానీ అధర్మం చేసి మాత్రం చావుకురా. చచ్చిన తర్వాత కూడా చస్తూనే ఉంటావు. కోట్లాస్తిని కాజేయాలనే దురాశతో నోటుకొచ్చినట్టు మాట్లాడకు. మర్యాదగా పో బయటికి. పెడతాను. నీ కూతురు ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పిన తర్వాత. అమ్మ కీర్తి, ఆయన క్షమాపణ చెప్పమ్మా. చెప్పదు. చెప్పిస్తా. చెప్పింది చూద్దాం. నాయుడు! నాయుడు! కాళ్ళు పట్టుకున్న చేతులతో మా నాయుడు గారి కాళ్ళను పట్టుకుంటావా నువ్వు? కమిషనర్ గారు ఇంకా చూస్తారండి. అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్, స్టాప్ ఇట్. అయ్యా, రే భక్తవత్సలం, పాప పుణ్యాలు స్వర్గ నరకాలు ఎక్కడో లేవురా, ఇక్కడే ఉన్నాయి. ఆ రోజు స్నేహితుడు కళ్ళల్లో చూస్తాడన్నాను. ఈనాడు అదే కళ్ళలో నువ్వు పొడిచావు. అనుభవిస్తావురా. కంట్రీ మ్యాన్, మా ఫంక్షన్ అంతా స్పాయిల్ చేసిన చాలక ఇంకా శాపనార్థాలు పెడుతున్నావా? ఉప్పు కారం తినేవాడివైతే మళ్ళీ మా గేట్ లోపల అడుగు పెట్టొద్దు. గెట్ అవుట్. మళ్ళీ చెట్ల కింద పేకాటాడావా? సెల్లో దోసేస్తా. మీ అమ్మ ఫేస్ చూసి వదిలేస్తున్నా. ఫేస్ చూసి కదులే సార్, కాసు చూసి. ఓ థ్యాంక్స్ మాత, వదిలించినందుకు. ఇదేమిటే ఇంత బక్క చిక్కిపోయావు? ఈజీగా వచ్చేసింది గాజు. అమ్మా, పేక పిలుస్తోంది. నేను బైకులో వెళ్తా, నువ్వు బస్సులో వచ్చేయి. వస్తా. అమ్మో, నా టైర్లే బద్దలయ్యాయి రోయ్. నన్ను క్షమించండి నాయుడు గారు. ఆ వెధవ పేపర్ మీకు చూపించకుండా ఉండాల్సింది. అంజుబాబు, ఏమ్మా? ఆఖరి బస్ వచ్చేసిందా? వచ్చిందే. మా బావగారు ఏమైనా బస్ దిగారా? ఆయన ఏమన్నా పసిపిల్లాడేటమ్మా బస్ దిగితే ఇంటికి రాపోవడానికి? భలే వారమ్మా. రోగం కుదిరింది. ఈవిడ గారికే మహా అభిమానం ఉన్నట్టు ఫోజు సిగ్గుండాలి. ఎవరికే? ఇంకెవరు? మీ మరదలకి. నార్మల్. మీకు తెలిసింది డైలాగ్ ఒక్కటేగా. నువ్వెంత జామీన్ ఇచ్చినా వదల లేను. ఎస్పీ గారు ఖచ్చితంగా రిలీవ్ చేయతో చెప్పారు.
ఆయన ఈ పరగణాకే పెద్ద మనిషి అండి. ఆయన్ని మూయించిన ఆయన ఈ రాష్ట్రంలోకెల్లా డబ్బున్న మనిషి. దానికేం చెప్తా? బాబు ఆయన ఎలాగైనా వదిలేయండి. చూడమ్మా, నా పేరు సన్నాసి. సన్నాసి పనులు చేయటం నాకు అలవాటు. సన్నాసి పనులు చేసే వయసులోనా నువ్వు లేవు. ఆ, ఒక కన్ను కన్ను కాదు, ఒక గాజు గాజు కాదు. తీసుకోండి. ఇదిగో హెడ్, నీకు తలకాయ లేదయ్యా. పెద్ద మనుషులు సెల్లో వేస్తావా? వదిలిపెట్టు వదిలిపెట్టు. సీతమ్మా, మా నాన్నగారి మీద నీకెంత అభిమానం ఉందో రుజువు చేసుకున్నావు. పోయే ముందు నేను రుణం తీర్చుకుంటాను. నాయుడు అన్నయ్య, బాబు, దీక్షితులు గారు, ఏమైందండి? ఆ? తలారా స్నానం చేస్తున్నారా? ఎవరైనా చచ్చిపోయారా? ఆయన ఆత్మాభిమానం చచ్చిపోయిందమ్మా.